सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాలంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। బృహతి, బృహతి అంటే పెద్దది, బృహత్ అంటే పెద్దది, పెద్దది అంటే ఇంకో అర్థం కూడా ఏంటి, విచ్చుకున్నది। మొగ్గ ఏమవుతుంది, పువ్వు అంటే విచ్చుకున్నది, అది బృహతి అంటే అమ్మ ఏం చెప్తుంది, అమ్మ అంతటా వ్యాపించింది అంటే చిన్నగా ఉన్న చక్రం। ఇప్పుడు శ్రీచక్రం ఉంది కదమ్మ, ఫస్ట్ అమ్మ ఎలా ఉంది, బిందువు లాగానే ఉంది, తర్వాత ఏమైంది, నవావరణై మొత్తం వ్యాపించింది, అష్టదిగ్గులు మొత్తం అంతా వ్యాపించింది కదా, ఆ అమ్మవారి తత్వాన్ని చెప్తున్నాం అన్నమాట బృహతి। అలా చిన్నగా ఉన్న తల్లి, మొగ్గలా ఉన్నది పువ్వులా విచ్చుకోవడం, లేకపోతే శ్రీచక్రంలో బిందువులా ఉన్న తల్లి నవావరణ అంతా వ్యాపించి ఉండడం। గాయత్రి, గాయత్రి ఏంటి, గాయత్రి ఛందస్సు కదా, అంటే అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట ప్యాటర్న్స్ రాసేది। అలాగే బృహతి అనేది కూడా ఒకటి ఛందస్సు అన్నమాట। అది బృహతి అంటే 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదాల్లో 9 అక్షరాలు ఉంటాయి అని। ఇది తర్వాత దాంట్లో ఇంకో అర్థం అన్నమాట, బృహతికి ఇది ఇంకొక అర్థం। తర్వాత ఏంటి, బ్రాహ్మణి, బ్రాహ్మణి బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణి। బ్రాహ్మణుడు ఎవరిక్కడ, స్వయంగా ఆ శివుడే, సాంబమూర్తి బ్రాహ్మణుడు। అంటే ఎప్పుడైతే మీరు ధర్మబద్ధంగా మీ కర్మని చేస్తారో అది అప్పుడు అలాంటి బ్రాహ్మణుడికి భార్య బ్రాహ్మణి। అంటే బ్రాహ్మణుడు అంటే ఏంటమ్మా, ధర్మం, వేదం, తపస్సు, జ్ఞానం ఇవన్నీ కూడా కలిపి కర్మ చేయాలి। అంటే ఇందులో ఏది కూడా పట్టకుండా చేస్తే అది అనిపించదు, ఇవన్నీ కూడా చేసిన అతనే బ్రాహ్మణుడు। పుట్టడంతో వస్తుంది బ్రాహ్మణత్వం, కానీ అత్యంత కష్టమైనది నిలబెట్టుకోగలగడం। బ్రాహ్మి, బ్రాహ్మి అంటే బ్రహ్మ అంటే ఎవరు, సృష్టికర్త కదా, ఆ సృష్టికర్త ఒక సృజనాత్మక శక్తి। సృజనాత్మకం అంటే క్రియేటివిటీ, సృజనాత్మకంగా చేశాడు క్రియేటివిటీ, ఆ శక్తి బ్రాహ్మి। ఇప్పుడు నేను చెప్తాను అమ్మ, కృష్ణుడు రాధ ఉన్నారు కదా, కృష్ణుడు రాధ, రాధ ఎవరు, బ్రాహ్మణి। ఇప్పుడు రాధ కృష్ణుడి శక్తి, ఏం శక్తి, హ్లాదిని శక్తి। హ్లాదిని అంటే ఆనందం, కృష్ణుడికి ఆనందం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఒక ఆనందం వస్తుంది, ఎందుకోసం, ఆ ఆనందానికి కారణం ఎవరు, రాధ। ఆమెని వేరుగా చూపించి ఇలా రూపం ఇచ్చారనుకోండి, ఆమె రాధ అవుతుంది, బ్రాహ్మణి। కానీ ఆ శక్తి ఎవరు, సృజనాత్మక శక్తి, అంటే సూక్ష్మంగా చూడాలంటే హ్లాదిని శక్తి, కృష్ణుడి హ్లాదిని శక్తి రాధ, వేరు కాదు, వాళ్ళు ఒకటే। అలాగే ఇప్పుడు బ్రాహ్మణుడి సృజనాత్మక శక్తి అంటే బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి అలా తీసుకుంటే అప్పుడు బ్రాహ్మి అంటే ఒకటి కనిపించేది, ఒకటి కనిపించకుండా నిజమైన శక్తి, నడిపించే శక్తి।
కరెంట్ ఉంది కనిపిస్తుంది కదా, లైట్ లోపల ఉన్న వైర్ల నుంచి వస్తున్న కరెంట్ కనిపిస్తుందా? బ్రాహ్మి. బయట ఉన్న లైట్ కనిపిస్తుంది కదా, బ్రాహ్మణి. అర్థమైందా? అంతే. బ్రహ్మానంద. ఇంత తెలుసుకున్న తర్వాత ఏమొస్తుంది? ఆనందం. బ్రహ్మానంద. బ్రహ్మానంద అంటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజానంద సంతతి. అప్పుడు ఎన్ని బ్రహ్మానందాలు చెప్పాను, అది గుర్తుందా? మళ్ళీ చెప్తా. మీరేం చేస్తారంటే అన్నిటికీ 100 వేసుకోండి. 100 మనుష్యానందాలు కలిపితే ఒక మనుష్య గంధర్వానందం. అలా 100 మనుష్య గంధర్వానందాలు కలిస్తే ఒక దేవ గంధర్వానందం. అలా అన్ని 100 వేసుకోండి. తర్వాత ఏమొస్తుంది? చిరలోక పితరులానందం. ఆ తర్వాత ఆజానజ దేవానందం, కర్మదేవానందం, దేవానందం, ఇంద్రానందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం, అప్పుడు బ్రహ్మానందం. మీకు ఒక 20,000 శారీ కొనిస్తే వస్తుందా ఆనందం? రాదా? పోనీ 4 తులాల బంగారం వస్తుందా? అది కూడా రాదా? మీకు వస్తుందా మేడం? రాదా? ఎప్పుడు వస్తుంది మరి ఆనందం మీకు అందరికీ? అంత కోట్ల. పోనీ వీళ్ళందరూ ఎలా అయ్యారంటే నేను చెప్పే లౌకిక వాటికి ఏగి దిగట్లేదు, అన్ని అక్కడికే వేస్తున్నారనమాట. సో మీ ఆనందాలన్నీ ఏమవుతుంది అంటే అనిపిస్తుంది కదా, అబ్బా మా ఆయన ఇల్లు కొనట్లే ఒక్కసారి ఇల్లు కొని ఆ పేపర్ సైన్ అయిపోతే ఇంకా ఇల్లు మనదే అనిపిస్తే ఆనందం. ఏముంది ఆనందం? మీ ఆయన వస్తాడు, అబ్బా ఇల్లు అయిపోయింది, సైన్ చేసేసి అంతా అయిపోయింది అన్నాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి కూరగాయలు తీసుకురావాలి చేసావు సైన్, కూరగాయలు ఏం వంట చేయాలి నీకు? అయిపోయి ఆనందం బాయ్ టుస్సు. ఎంత మన ఆనందం? క్షణిక ఆనందం. కావాలి తపన బాగానే ఉంటుంది, కానీ ఆనందం ఎంతసేపు? అది సరే ఒక 1 మినిట్ ఆగుతుందేమో, సరేలే. కానీ ఇది బ్రహ్మానందం అంటే మీరు ఏం చెయ్యకుండానే దొరికే ఆనందం. దీనికి ఏదో ఎక్కడో కష్టపడి ఏదో లొతుకుతున్నారు, ఏదో ఖనిజాలు పడుతున్నారు, ఏదో తవ్వుతున్నారు, భూమిని తవ్వుతున్నారు, నీళ్ళందో ఏం లేదు. ఏమీ లేదు అంటే ఏమీ లేదా? ఆమె ఉంది అనేది ఒకటి తెలియాలి, ఆమె వల్లే ఇదంతా అని తెలియాలి. ఆమె అంత ఈజీగా దొరుకుతుందా మనకి? ఇప్పుడు నేను మీ అందరూ చెప్తాను, రేపటి నుంచి ఉదయం మీరు అందరు 10 నిమిషాలు ఇలా అని కూర్చుంటారు, సరేనా? అందరూ కూడా పద్మాసనం వేసుకుంటారు, చేతుల పైన వెళ్ళి కూర్చుంటారు. మీరు చూడండి, కరెక్ట్ 2 నిమిషాల తర్వాత ఒకళ్ళకి ఇక్కడ దురద పెడుతుంది. సరే అయితే 30. ఇంకొకళ్ళకి 2. అయ్యో పొయ్యి మీద ఏమైనా పెట్టినారా? ఏమైనా పిల్లలు మాడిపోతుంది. కానీ పిల్లలకి చెప్పొచ్చాం కదా, మేము 10 నిమిషాలు ఇలా కూర్చుంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేసి, మరి అలా పిల్లలు లోకు అయిపోతామేమో అని లోపల నుంచి పాలు పొంగుతున్నట్టున్నాయి. అయ్యో రామా దేవుడా, పొయ్యి ఎంత కడుక్కోవాలి ఇప్పుడు? అయ్యో ఈ 10 నిమిషాలు కూర్చుంటుండేదో కానీ నా పొయ్యి ఎంత కదా. అర్థమైందా? అంటే మీరు కూర్చోగలిగితే కదా మీకు ఆనందం. ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అని వస్తుంది, కానీ కూర్చోగలుగుతున్నామా? మనసులో ఎన్ని పనులు ఉంటాయో. కాలింగ్ బెల్ వెంటనే కూర్చున్నాను కానీ ఒక కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటాడు జొమాటో వాడు, లేకపోతే మనం అమెజాన్ పార్సల్ పెట్టినోడు వెళ్ళిపోతాడు, లేకపోతే ఓటీపీ అయిపోతే వెళ్ళిపోతాడు. అదొక భయం. నాకు అది కూడా భయం ఉంటుంది తెలుసా. అమెజాన్ డెలివరీ పెట్టుకున్నప్పుడు అదే టైంకి వస్తున్నాడు అనుకో, ఇక బెల్లు కొడతాడు. సో అందుకే ఇవన్నీ ఎప్పుడు చేయాలి? ఎవరు లేక ముందు చేయాలి. అందరు లేచిన తర్వాత చేస్తే బెల్లు కొడతాడు, పాలోడు వస్తాడు, అందరూ వస్తారు. ఇలా నిజం చెప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అమ్మవారిని పూజ, అర్చన, ఇలాగే ఇప్పుడు స్తోత్రాలు వింటున్నారు, ప్రసంగాలు. బట్ ఆ తర్వాత మీదంటూ మీకు ఒక సాధన ఉంటుంది. అది ఎక్కడుంది మీ సాధన? ఇప్పుడు అందరూ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, మన భర్తలందరూ వాళ్ళు పనికి వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కర్మని సాధనగా చేసుకుంటున్నారు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం, మన సాధననే మన కర్మ అవుతోంది. సో ఎవడు సాధనలో కూర్చున్నాడో వాడు పనికిరానుడు, పిరుకోడు, బయట వెళ్ళడానికి భయపడి కూర్చుంటున్నాడు. ఫస్ట్ ఇవే మాటలు వినాల్సి వస్తుంది. కానీ అంతర్ముఖం అటువైపు అయినప్పుడు వాళ్ళ సాధననే కర్మ. అండ్ మనం కర్మజీవులం. కర్మ సాధన ఎవరికి? బయటోడికి.
అంటే పని చేస్తేనే అదే సాధన. అంతర్ముఖమయ్యేవాడికి సాధననే కర్మ. సో మరి నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళలో సాధననే మీ కర్మలాగా చేసుకోండి. మెల్లమెల్లగా రండి, అటువైపు రండి. పూజలు అర్చనలు బాగుంటాయి కానీ సమకూర్చాలి కదమ్మా. ఈరోజు అమ్మవారికి చేయని దాంట్లో దొరకలేదనుకోండి ఒకటి సామాగ్రి, ఆ రోజు మీ మూడంతా ఇదవుతుంది. ఎందుకంటే అమ్మకు కూడా మీరు ప్రామిస్ చేశారు, నేను ఇది తీసుకొస్తానమ్మా నీకు చేస్తానని. చేయలేదంటే ఇక్కడ అప్పుడు అమ్మని కూడా మీరు బాధ పెట్టిన వాళ్ళు. ఎందుకంటే మీరు సంకల్పం చేశారు. సంకల్పం చేసి ఇప్పుడు అవన్నీ తీసుకొని వచ్చి కల్పంలో అంటే మారుస్తున్నారు, చూపిస్తున్నారు అమ్మకి. ఇప్పుడు అవన్నీ సమకూర్చలేదనుకోండి మీకు కొంచెం బెంగ, అయ్యో తీసుకురాలి, అక్కడ తీసుకుంటున్న అమ్మ కూడా ఎలా తీసుకుంటుందో అని ఒక బెంగ. సో సాధన ఒక్కటే. ఎక్కడైతే ధ్యానంలో కూర్చుంటారు కదా అది ఒక్కటే ఉంటుంది. ఎక్కడైతే అమ్మ మిమ్మల్ని ఏమీ అడగదు, మీరు అమ్మ నుంచి ఏం ఆశించరు. ఏం కావాలి అంటే ఒక కనెక్షన్ కావాలి. అమ్మ ఒక్కటే మాట అంటానమ్మా, పిల్లాడు ఏం కావాలని తల్లి ఒళ్ళోకి వచ్చి పడుకుంటాడమ్మా. ఏం కావాలని పడుకుంటాడు? ఆనందం. వాడికి అసలు ఆనందం అంటే తెలుసా? మనక ఇంత లొల్లి చెప్తే కానీ ఆనందం 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 ఇంత చెప్పాలి, చెప్తే ఓహో అంత పెద్దగా ఉంటుంది, అయితే సరేలే ఆలోచిస్తాం పడదాం. వాడు ఎంత మందిలో అయినా ఉండనివ్వండి, 5,000 పెద్ద ఫంక్షన్ అవ్వనివ్వండి, వాడు అమ్మ 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 అని ఏడ్చి అమ్మ అది తగ్గుతుంది స్పర్శ, అది వాడికి అర్థమవుతుంది అమ్మనే ఎత్తుకున్నాను. వాడి నిద్ర అమ్మ వాళ్ళు రాగానే అందరి దగ్గర కీకి కీకి కేక పెట్టి అరిచి అరిచి ఏమంటది ముక్కులోంచి అంతా తీసి మొత్తం నన్ను తీసినోడు అమ్మ దగ్గరకు వచ్చేసరికి 5 నిమిషాల్లో ఆ బిడ్డ పడుకుంటాడు. ఏముంది అమ్మ దగ్గర? ఏముంది? ఎందుకు ఆ కొడుకు అంత అమ్మ మీద తపన? నేనైతే అదే బ్రహ్మానందం అంటాను. అది అంటే అమ్మ దగ్గరికి వచ్చేసాను, ఇంకా నాకు భయం లేదు. అది ఎందుకు వెళ్తున్నాము అంటే ఒక్కటే, ఆమె పెట్టింది తింటున్నాం అంతే కదా, ఆమె ఇచ్చింది తింటున్నాం, ఆమె ఇచ్చిన సంపదలు వేసుకున్నాం, ఆమె ఇచ్చిన జ్ఞానాన్ని ఒక 10 మందికి పంచుతున్నాం, అంతా చేస్తున్నాం. ఏముంటుంది? ఆనందం ఏంటి వచ్చేస్తుంది తెలుసా? ఆమెని కష్టమేం కాదు, కానీ ఒకటే చెప్తున్నా, మనకి త్రికరణ శుద్ధి అంటే మనసా వాచ కర్మ మనం ఎవరిని బాధ పెట్టియొద్దు. ఎందుకంటే నేనేం చెప్పాను, అమ్మ ద్వైత వర్జిత, అమ్మకి 2 లేదు. నువ్వెవరిని అంటున్నావో అది కూడా వాళ్ళ తన బిడ్డనే గుర్తుపెట్టుకోండి అనకండి. ద్వైత వర్జిత మీరు లేరు, మీరు మనసావాచ కర్మ ఎవరిని దురుద్దేశం లేదు, మీరు ఎవరిని ఏం అనట్లేదు. సౌహృదయం అంటే లోపల నుంచి బయట నుంచి ఒకేలా ఉన్నారు, తెల్లగా పాలలాగానే, వైట్ పేపర్, ఇంకేం లేదు. అదొక్కటి ఆమెకు కావాలి, అదొక్కటి మీరు చేసి చూపించండి, ఆమె మీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇంతే. మీ కర్మ మీరు చేయండి, సోమరిపోతుల్లా కూసోకండి. ఇది చెయ్యండి, ఆమె రాకపోతే చూడండి. బ్రహ్మానంద. అబ్బా నాకైతే బ్రహ్మానంద అంటే అంతే. తల్లి ఒళ్ళోకి వచ్చి పిల్లాడు ఎలా పడుకుంటాడో, ఎంత అమ్మ అలసిపోయి ఉంటుందేమో, అమ్మ అంటే అమ్మ ఓ రోజంతా పనిచేసి అలిసిపోయి జుట్టంతా చింపిరిగా, డ్రెస్ ఏదో డ్రెస్సు, లేకపోతే స్నానం ఏదైనా ఉండని అబ్బా, పిల్లాడికి మాత్రం ఏం కావాలి? మంచిగా రెడీ అయిన అమ్మ కావాలా? మంచి చీర కట్టుకున్న అమ్మ కావాలా? ఏం కావాలి? అమ్మ కావాలి. ఎంత ఏడ్చే పిల్లాడైనా, ఎంత వంట దగ్గరికి వెళ్ళినా ఇలా వచ్చి అమ్మ ఇలా అని ఉన్నాను రా, మళ్ళీ అమ్మ మళ్ళీ ఉన్నాను రా, అలా ఏడవండి. కొంచెం ఆమె ఇలా పక్కకి జరగానే మళ్ళీ ఏడవండి, అలా ఏడవండి. ఆమె ఎక్కడికి వెళ్ళదు. భూమి మీద ఎన్నో పనులు ఉంటాయి ఆమెకి, అన్నీ ఎవరికి అప్పగించాలి, అన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఉండగలదు, కానీ మీ దగ్గర మాత్రం వదలకుండా ఉంటుంది. అది కావాలి, అది చేసుకోవాలి. ఇంకా ఉన్న తర్వాత భయమా మనకేమైనా? మన దగ్గర ఎవరైనా వచ్చి కొడతాం, మనల్ని ఎవరైనా, మీరు చూడండి చంటి బిడ్డకి ఎవరైనా అమ్మ దగ్గర ఉందో ఇక అయిపోయి, వాడు పిల్లాన్ని ఏం చేయాలన్నా ముందు పిల్ల అమ్మ వేసుకుంటుంది. కాబట్టి ఆ తత్వంలోకి నాకైతే ఆ తత్వం నుంచి నేను ఇది చేసుకుంటా. మీరు మరి ఆ అమ్మని మీరే బిడ్డ చేస్తారా, మరి మీరే బిడ్డ అవుతారా, మీ ఇష్టం. బలిప్రియ. అయ్యో బలిప్రియానా ఏంటి ఈరోజు పేర్లన్నీ? ఏకాకిని, బలిప్రియ. బలి అంటే బలి ఇష్టం అంట. బలి అంటే ఏంటి?
సమర్పణ, అర్పించుకుట, త్యాగం. బలి బలి అంటే అంటే లాస్ట్కి అమ్మ, మీరు ఇప్పుడు రోజు పూజ చేస్తున్నారు కదమ్మ, పూజ అర్చన అన్నీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? అమ్మకి ఏదో ఒకటి సమర్పించుకుంటున్నారు కదా, నివేదన చేసుకుంటున్నారు, సమర్పించుకుంటున్నారు కదా. ఆ సమర్పించింది అదే పువ్వు ఏదైతే పెట్టారో అమ్మకి పెట్టి కొద్దిసేపు పెట్టి చూసావమ్మా చాలు, కొద్దిసేపు అలా చూపించమ్మా నీ చూపు పడిందా చాలు. అమ్మకి ఏం పెడుతున్నారో నివేదనగా అదే నైవేద్యం మీరు తీసుకొని తింటున్నారు ప్రసాదం లాగా కదా. అమ్మ అంటది ఇంకా చాలురా, ఎన్ని రోజు పూలు పండ్లు ఇవన్నీ పెడతాం, నిన్ను నువ్వు ఎప్పుడు సమర్పించుకుంటావు? నాకు అవన్నీ ఎందుకురా, నాకేమైనా తక్కువ, నువ్వు రారా, నీకోసం ఎప్పటి నుంచి చూస్తున్నాయి కళ్ళు, నువ్వే వస్తావేమో అంటే, కానీ నువ్వేమో నీ చేతి నుంచి కష్టపడి తీసుకొచ్చినవన్నీ ఇస్తున్నావే, కానీ నువ్వు మాత్రం రావట్లేదే. ఇది ఎలా ఉంటుందంటే, యుఎస్లో ఉన్న పిల్లాడు అమ్మకి అన్నీ పంపిస్తున్నాడు. అమ్మ డబ్బు పంపిస్తున్నా కొనుక్కో బంగారం, అమ్మ చీర కొనిస్తున్నా, చీరలకు డబ్బులు పంపిస్తున్నా కొనుక్కో, అమ్మ నీకు బెడ్ బాగాలేదన్నావు కదా కొద్ది ఫోమ్ బెడ్ తీసుకొస్తున్నా పంపిస్తున్నా తీసుకో. ఆ తల్లి అడిగిందా ఇవన్నీ? ఏమడిగింది? ఒక్క హాలిడే ఎప్పుడు దొరుకుతుంది నాన్న, వస్తావా? మనం తల్లి అయినప్పుడు ఆమె అక్కడ కూర్చొని మన కోసం పాకులాడుతుంది చూడండి, రారా రారా అని. అరే కూర్చోరా నా దగ్గర, రారా నువ్వు సర్దింది చాలు, అవి ఇవి నాకేమైనా తక్కువ అవుతాయేమో అని ఏదో అమ్మకి ఇది పెడి, వద్దురా నాకు నువ్వు కావాలి, నువ్వు రారా. బలిప్రియ, బలి చక్రవర్తి. బలి చక్రవర్తి ఏమిచ్చాడమ్మా? వామన అవతారం మూసుకొని వచ్చాడు. 3 అడుగులు. 1 అయిపోయింది భూమి, 2 స్వర్గం, 3వది అయిపోయింది. ఇక 3వది అయితే పాతాళం, నేను లోపలికి వెళ్ళిపోతాను. బలి చక్రవర్తికి ఏం తెలీదా? వచ్చిన ఆయన ఎవరో తెలీదా బలి చక్రవర్తికి? అప్పటికే అర్థమైపోయింది, గొడక అర్థమైపోయింది. మామ నన్ను నేను సమర్పించుకుంటున్నా అన్నాడు. రాక్షసుడే అయి ఉండొచ్చు, రాక్షస జాతి, కానీ సమర్పించుకున్నాడు తనని తాను. సమర్పణ. పాతాళలోకం మొత్తం రాసిచ్చేశాడు, నేను రాను నీ దగ్గరికి, నువ్వు ఆ సామ్రాజ్యాన్ని ఏలుకో అన్నాడు. సమర్పించుకో, నీకేం సామ్రాజ్యం ఇస్తుందో అప్పుడు చూడు. బా కరెక్టే, నిజంగానే మనం అమ్మకి ఇస్తాం, కానీ ఆ అమ్మ నిజంగా మన కోసం ఎంత నువ్వే కావాలి అని ఎంత ఇదవుతుందో. బలి ఎవరికి? బలి ఇంకోటి ఉంటుంది. బలి అంటే ఇప్పుడు చెప్తా, మనసునే బలిపీఠం చేయాలి అంటే మనసు మీద బలిపీఠం, మనసు పెట్టాము బలిపీఠం మీద, ఒక్కొక్క దాన్ని ఇస్తున్నాం. ఆ బలిపీఠాన్ని కూడా తగులుతుంది కదా కొంచెం చూడండి. బలిగా ఏమి ఇస్తామమ్మా? గొర్రెని ఇస్తాం, మేకని ఇస్తాం, దున్నపోతుని అంటే దున్నపోతు పిల్లి. అంటే మనం ఏం చెప్తున్నాము అంటే దీన్ని మెటాఫర్స్ అంటారు. లక్ష్మణ రేఖ సీతకి అమ్మవారికి లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీశారంటారు. లక్ష్మణ రేఖ అంటూ ఏమి వేయలేదు, ఆయన ఒకటి తీసుకొని ఒక ఆరో తీసుకొని బాణం తీసుకొని లక్ష్మణ రేఖ మేలు అంటే మాటే బాణం, మాటతో అన్నాడు తల్లి ఇది దాటి వెళ్ళకు తల్లి అన్నాడు. ఇక మనకి దాటి వెళ్ళకు అంటే ఆ మాటకు అంత ఉంటుందా అని మనకు కొంచెం తక్కువ కదా మాటకి. సో మనకేం చేశాడు, కొంచెం బాణం వేసి చూపించాడు. అప్పుడు మనకేమైంది, చిన్నపిల్లలకి ఫైర్ వచ్చింది అందులో, హే దట్ లైన్ వి షుడెంట్ క్రాస్ దట్ లైన్. మీరు చిన్నపిల్లలు చూడండి, గేమ్ ఆడుతూ ఉంటే మనకన్నా అన్నాం అనుకోండి, ఆ గీత దాటొద్దంటే సరే అని అనుకుంటాం. చిన్నపిల్లడు అలా కాదు, ఒక గీత గేయాలి చూపించాలి, ఆ గీతని చూపించాలి కదా. ఇప్పుడు అది మనకు అలా అర్థం కాదు కాబట్టి సీతమ్మకి ఆయన లక్ష్మణ రేఖ గీశాడు అన్నాడు. లక్ష్మణుడు రేఖ ఏం గీయలేదు. అమ్మవారు ఏమంటారు, తనని తాను అగ్నికి సమర్పించుకుందని. అమ్మవారు ఏం సమర్పించుకోలేదు. ఇప్పుడు అగ్ని ఎలాంటిదంటే, అమ్మ నాలోనే పాతివ్రత్యం లేదనుకో, నన్ను దహించేయండి.
మనమేమో అగ్ని సృష్టించాం, అగ్ని లోపలికి పంపించాడు. రాముడు ఎంత ఇది, రాముడు అమ్మని సీతమ్మని అగ్నిలోకి పంపిస్తాడా అంటే, అలా అయితే ప్రతి తండ్రి పిల్లాడిని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, నువ్వు ఎంట్రన్స్లో పాస్ అయితే నేను డాక్టర్ అవుతా అని పంపించే ప్రతి తండ్రి తప్పు. రాముడు తప్పు అయితే ప్రతి తండ్రి తప్పు, ఎవడైతే ఎగ్జామ్లో వాళ్ళ కూతుర్ని కూర్చోబెట్టిస్తున్నాడు. అది ఒక ఎంట్రన్స్ లాగా. అప్పుడు అగ్ని అనేది పవర్ఫుల్, అగ్ని ఏదో దహించేస్తుంది. ఇప్పుడు మనకు ఎంట్రన్స్ ఎలా అయితే మనం ఎంట్రన్స్ కోసం చదివి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తామో, ఆ టైంలో అగ్ని ప్రవేశం చేయడం అలాంటిది ఒక ఎంట్రన్స్, ఒక టెస్ట్. ఏదైతే సీతమ్మకి పెద్ద పనే కాదు, ఆమె స్వయంగా అగ్ని, ఆమెనే అగ్ని దహించేది. అంటే సింబాలిక్గా ఒక చిన్నపిల్లాడికి అర్థం కాకపోతే బొమ్మ ఇచ్చి ఎట్లా చూస్తే అట్లా అట్లా చెప్పడానికి చూయించి మెల్లగా మన అందరిలో ఎలా చేశారంటే అగ్నిలోకి పంపించేశాడు. కాబట్టి రాముడు మంచోడుగా, రాముడు అనలేదు వెళ్ళమని ఫస్ట్. అది ఇంకొక చాలా ఉన్నాయి ఎవరికి వాళ్ళకి కనిపించినవి, అది చెప్తున్నా. ఇప్పుడు ఇది కూడా అలాగే అన్నమాట. సో మనం ఏం చేస్తాం, బలి ఇస్తే సంతోషిస్తుంది అమ్మవారు. సంతోషిస్తుంది అంటే ఏంటి, అర్పిస్తున్నావు నాకు అని మనల్ని మనం అర్పించుకోవాలి. కానీ మనల్ని మనం అర్పించుకోబోయి ఏం అర్పిస్తున్నావు చూద్దాం, గొర్రెని. అంటే అరే నీ మూర్ఖత్వాన్ని వదలరా అంటే, అమ్మ నేను మూర్ఖత్వాన్ని వదలను, మూర్ఖంగా బిహేవ్ చేసే గొర్రెని మాత్రం నీకు ఇస్తా అన్నాడు. అరే చెడ్డోడా అని ఎందుకు నిన్ను చెడ్డోడు అంటున్నారు, ఆ నీలో ఉన్న చెడుతనం తీయరా అంటే ఆ చెడ్డోడినే చంపేస్తామని మనం మొదలెట్టాం. అర్థమైందా? ఆ తర్వాత మేక పిరికితనం. మేకను చూడండి, ముందు వచ్చి కారు నిల్చు పిరికితనం పక్కకు పోవే, నిన్నేం చేయనన్నా ఒక పిరికితనం దానికి. సో మేకలో ఉన్న పిరికితనాన్ని వదిలేయమంటే మనం ఏం చేస్తున్నాం అంటే, మేక ఆల్రెడీ పిరికితనంతో ఉంది, మేక అయింది. నీలో ఉన్న పిరికితనం ఎప్పుడు వదిలేస్తావు? అర్థమైందా? అది మనం చేసేదన్నమాట. దున్నపోతు మదం, కారు ముందు దున్నపోతు ఎవరు నిల్చుంటే చూడండి, అది గదులుడు తక్కువ, మనం అది గదిలేంత వరకు ఆగాలి. మదం నాకేం తక్కువ అని అది వదిలే అంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఇది తీసుకో దీన్ని తీసుకో అన్నా, నా మదం పోదు కానీ దీన్ని తీసుకో అంటున్నాం. దొంగ బుద్ధి. పిల్ల ఎప్పుడైనా మీరు చూస్తుంటేనే పాలు తాగిందా? పిల్ల ఎప్పుడు లేనప్పుడే తాగుతుంది కదా. అది తాగిన పాలు మనం చూడకపోతే మనం తాగుతాం. దొంగ బుద్ధి. ఇది వదిలే అంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళని అలా. సో ఇది దాని అర్థం అనమాట. మనం చేసేది ఉల్టా చేస్తున్నాం. ఇంకోటి అమ్మ 5 చోట్ల అంట ఇది చేస్తాం కాబట్టి మనం బలి ఇవ్వాలి. ఎందుకంటే మనం వాళ్ళని సూక్ష్మజీవులను అక్కడి నుంచి కదిపేస్తున్నాం. ఎప్పుడు చేస్తున్నాము, ఒకటి వంట దగ్గర చేస్తాం. వంట దగ్గర మనం పొయ్యి వెలిగిస్తే పాపం ఎన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి కదా వంట చేసేటప్పుడు, అదొకటి. ఇంకొకటి తులసి కోట, దొడ్లో తులసి కోట పెట్టుకున్నప్పుడు కూడా చీమల పుట్ట దగ్గర. ఇంకొకటి వాకిట్లో ముగ్గు వేస్తాం కదా, ముగ్గు వేసేటప్పుడు కూడా పాపం ఒక చిన్న పురుగు ఉందండి, ఆ ముగ్గు భారానికి డుబుడు డామ్, దాని మీద ఏదో ఇంత కిలోల భారం వేసినట్టు డామ్ అయిపోతుంది. ఇంకోటి రోలు ఇంకా పోత్రం, మనం ఏమంటాం దాన్ని తెలుగులో, రుబ్బురోలు కొడతాం కదా. ఇప్పుడంటే చిన్న సైజులు వచ్చినాయి కదా, అప్పుడంటే పేద ఉండే ధామ్ అని దంచుతుంది, అందులో ఒక ధామ్ అని ఎండిపోయి. అంటే మన బతుకు తెరువు. ఇది ఎవరికి చెల్లుతుంది, మళ్ళీ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి. గృహస్థాశ్రమంలో నువ్వు సూక్ష్మజీవులని చంపిన తప్పలే, అంటే నీ జీవితం కోసం చేస్తున్నావు, కానీ దానికి మళ్ళీ ఏదో ఒక ప్రత్యామ్నాయం చెయ్యి అంటుంది. ఏంటది? అందుకే అక్కడ నువ్వు తినేదాన్ని ముందు వాళ్ళకి అర్పించు. కనీసం ఒక చేసిన పాపాన్ని ఇంకో దాంతో తుడిపేసుకుంటున్నావు అన్నట్టయినా ఉంటుంది అని, దానికోసమే. ఇంకోటి బలి ఏంటి అంటే, కొన్ని చోట్ల నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అది భూత ప్రేత పిశాచ ఏ రూపంలో అయినా ఉండొచ్చు, అవి కూడా అక్కడ కాచుకొని ఉంటాయి. ముందు ఏం చేయాలమ్మా, ఇంట్లో ఒక మంచి పని అనుకుంటే ముందు మీ ఇల్లుని శుభ్రం చేస్తారు కదా, అంటే ఇంట్లో ఉన్న చెడుని తీసేస్తారు కదా. బలి కూడా అలాంటిది. సో మీరు బలి ఇచ్చి ఒక పనిని మొదలు పెడతారు. మంచి పని ఏది చేసినా బలి ఇస్తారు. అంటే ఏంటి, అక్కడున్న భూత ప్రేత పిశాచులు ఏమైనా అవి కాకి రూపంలో వచ్చి తీసుకెళ్తారు, లేకపోతే ఏదైనా ఏమంటారు జీవుల రూపంలో, ఏదైనా పశువు రూపంలో. అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళని నెగిటివ్ ఎనర్జీనా పిశాచులు అంటారా అని అట్లా కాదు, కానీ వాళ్ళు తినేవి వాళ్ళు తింటారు, వాళ్ళ కడుపు నిండుతుంది కదా, ఇంకా లోపలికి వెళ్ళి అటు ఇటు మా ఇచ్చేయకండి. బేసిక్గా ఏంటంటే, నువ్వు చేసే మంచి పనిలో నీకన్నా తక్కువ జాతి వాళ్ళు, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, పశువులు ఏవైతే సొంతంగా తినలేరో వాళ్ళకు కూడా నువ్వు ఇస్తున్నావు, సమర్పించుకుంటున్నావు. అంటే వాళ్ళని కూడా పట్టించుకుంటున్నావు, మంచిదే. అలా కూడా తీసుకోండి. ఆధునికంగా తీసుకోవాలి అట్లా ఎలా అంటారు అంటే, నెగిటివ్ ఎనర్జీస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలిసిందా? మనకు ఒక్క నెగిటివ్ ఎనర్జీ కనిపించదు, దిష్టి ఒక్కటే కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది అంటే దిష్టి కూడా పైన వస్తే ఆవులింతలు వస్తాయో, లేకపోతే ఒళ్ళు నీరసంగా అనిపిస్తుందో, తిన్నది పడదో ఏదో, అంటే అప్పుడు ఏదో వచ్చింది అనుకుంటాం కదా. ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడు అలా మాట్లాడితే కూడా మళ్ళీ నవ్వేటోళ్ళు ఉన్నారు కదా.
మా ఆయన నవ్వుతాడు దిష్టి అంటే దిష్టి అని. కానీ మా అమ్మ మాత్రం దిష్టి అని నమ్మేది. అప్పుడే తేడా ఉంది కదా. ఇప్పుడు మా అమ్మ నాకు దిష్టి తీసినంతగా ఇప్పుడు నేను నా పిల్లలు తీయను. రాత్రి ఎక్కువ నిద్రపోవట్లేదు అనుకోండి, నాలుగు అంటాను. అప్పుడు మా అమ్మ ఏమనండి, కొంచెం రా 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 అని తీసుకెళ్ళేది. అది మాకు మంచి ఆటలాగా రా 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 తీస్తారు. ఇప్పుడు కూడా ఊరు వెళ్తే మా అత్తయ్య కొంచెం ఏదో బాగాలేదు పిల్లకి, రా 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 అదొక సో అది వాళ్ళ నమ్మకం. చిన్న చిట్కాలు ఇవన్నీ కూడా. అక్కడ వరకు వెళ్ళకుండా మనం ఏం చేస్తాం, కొంచెం కడుపులో అసిడిటీ టాబ్లెట్ వేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, దిష్టి తీస్తారు. ఏది తప్పు లేదు, ఏది తప్పు కాదు. ఉన్నాయి, మనకు అనిపిస్తాయా? లేవు, కనిపించవు. భాష రూప. ఇంత దేంట్లో మాట్లాడుతున్నానమ్మా, ఇంతసేపు మాట్లాడుతున్నాను లొడబెట్టి. ఏం మాట్లాడుతున్నా? భాష. ఏ భాషలో? మీకు అర్థమయ్యే భాషలో. అదెవరు? అమ్మని. భాష రూప. అక్షరాలు. అమ్మ మాతృకావర్ణ రూపిణి. మొత్తం 51 అక్షరాలు అమ్మ స్వరూపమే. మాట్లాడాను, వినిపించిందా? వినిపిలే? ఇప్పుడు ఎందుకట్లా? మాటకి ఉన్న 4 స్టేజీలు ఏంటి? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అంటే వైఖరి రూప. నేను వైఖరి రూపంలో మొత్తం బయటికి వస్తేనే నా మాట మీకు వినిపిస్తుంది. నేనేం చెప్పానో దానికి అర్థమవుతుంది. నేను మాట్లాడానని చెప్పి ఇక్కడికి ఆపేశాను అనుకోండి, మీకు వినిపిస్తుంది. అప్పుడు అది మనసులో మాట అవుతుంది. అలాంటి సీరియల్ ఉందా? ఉందా? లేదా? పుష్పక విమానమా? మనసులో మాట లేదా? సినిమా ఉన్నట్టు. సరే సరే, ఓ వెనక్కొద్దాం. అలా ఇంకోటి ఏంటి? అక్షరాలే ఏంటమ్మా? మంత్రాలు, బీజాక్షరాలు, మంత్రాలు. సో అమ్మ ఏంటి? మీకు వాడుక భాష అమ్మనే, మీ స్తోత్రాలు అమ్మని, మీ కావ్యాలు అమ్మని, మీ మంత్రాలు అమ్మని. మిమ్మల్ని ఉద్ధరించే శక్తి ఆమె, మిమ్మల్ని నడిపించే శక్తి ఆమె, మిమ్మల్ని గొప్ప చేసే శక్తి ఆమె. ఆమెని అంత హీనంగా మీరు మాటలు అంటే ప్రతి అక్షరం అమ్మ స్వరూపం అన్నప్పుడు మనం అసలు తిట్టగలమా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తా, నేను ఎన్నిసార్లు మాతృకావర్ణ రూపిణి వస్తే, ఎప్పుడైతే నేను ఒక తిడితే ఈ అక్షరాలన్నీ కలిపి ఆ అక్షర అధిదేవతలని నేను ఇంత హీన నీచ కార్యం కోసం వాడుతున్నానా అని ఆపేస్తాను. ఇప్పుడు ఏవో అంటారు చూడండి, కలెక్టర్నంట వెళ్ళి టాయిలెట్ అడిగిరా అన్నారంట. అంటారా ఫస్ట్ మీరు? ఆ కంపెనీ సీఈఓని ఎవరినో పెద్దని అంటారా? నీచ పనికి మీరు వేస్తారు. మరి మీరు తిడుతున్నారు, మీ అక్షరాలనే మీరు వాడుక భాషని తిట్లకి వాడుతున్నారంటే వాళ్ళ స్థాయిని మీరు ఎక్కడ పడేశారమ్మా? అలా పడేసినప్పుడు వాళ్ళు మళ్ళీ మన దగ్గర తిరిగి ఆ మంత్ర రూపంలో వచ్చి మనల్ని ఆ విధంగా మనల్ని అంటే మనం పడిపోతున్నాం. వాళ్ళు ఎక్కడ పడరు పాపం, వాళ్ళు ఎందుకు పడతారు? అది వాళ్ళ ఔన్నత్యం. అలా అయినా నన్ను వాడుకో అంటున్నారు. కానీ మన పరిస్థితి ఏంటి? పడింది ఎవరు? మనం. మళ్ళీ లేచేంత వరకు వాళ్ళు మన దగ్గరికి రారే, అది దౌర్భాగ్యం. అది ఎప్పుడు లేస్తామో మనకు తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేస్తాం మనం? తిడతామా? ప్రతి అక్షరం అమ్మ స్వరూపం. ప్రతి అక్షరానికి అధిష్టాన దేవత ఉంది, ఆమెకు రూపం ఉంది. అంటే ఆ అమ్మని, ఆ రూపాన్ని మనం తిడుతున్నాం. అలాంటప్పుడు ఎందుకు పూజ చేయడం? ఆడ తిట్టడం ఎందుకు, ఇటు చేయడం ఎందుకు? అదే అంటారు ఈ మధ్య లవ్, ఇది బాగా యానిమల్ మూవీ కదా. వా అమ్మో, ఏమంటారు అన్న, ఆల్ఫా మేలా అది చెప్పుకోవాలి. ఇలాంటివి ఇంకా తప్పదు. ఏంటది? కొడతారు మనిషి. నీకు తెలుసు కదా బంగారం, నాకు ఇలాంటివి అని కోపం తెప్పేదు కమ్మని. అదేదో శాడిజం ఈ కాలం ప్రేమ అంతా. ఒక దగ్గర కొడతారు, ఒక చెంప ముద్దెడతారంట. అంటే అలా అన్నమాట మనం తిట్టడం, పూజ చేయడం. నచ్చిందా ఎవరికైనా యానిమల్ మూవీ? నేనైతే ఆ మూవీలో పాట చూడలే, ఆ మూవీ చూడలే. ఒకటేమా, నాకు ఏదైనా నచ్చలేదంటే నేను దాన్ని చూడను. నేను చూస్తున్నానంటే ఏం చేస్తున్నాను? వాళ్ళకి నేను ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయపడుతున్నా కదా, డబ్బు రూపంలోనో లేకపోతే వాళ్ళకి అదేమంటారు మేడం, టీఆర్పీ ఏదో ఒకటి ఇచ్చి నేను చూడను. అది నాకు నేను వేసుకున్న శపథం. నాకు ఒకటి నచ్చలేదు అనుకోండి, నేను అది కొంతమంది ఉంటాం నచ్చకపోయినా పర్లేదు, ఎందుకు నచ్చలేదో, ఎందుకు బాగాలేదో చూద్దాం. ఎర్రి అంగలప్ప. ఈ మధ్య సగం సినిమాలు అలాగే. బాగాలేదు అంటే బాగా అందులో వైలెన్స్ ఉందా,
ఎంత వైలెన్స్ ఉందో చూద్దాం. వైలెన్స్ ఉందంటే సరిపోదా? అదే అన్నమాట. బృహత్ సేన. బృహత్ అంటే ఏమన్నా? పెద్దది. సేన అంటే సైన్యం. సేన అమ్మ రాజు. రాజు లేనప్పుడు ఆ సైన్యాన్ని సేన అనలేం. రాజు ఉంటేనే అది సేన, లేకపోతే అదేంటి? అది క్రౌడ్ అంటారు చూడండి, మూక. ఏదో వచ్చారు పోయారు, గుంపులో గోవింద, ఏదో గుంపు వచ్చింది పోయింది. రాజు ఉంటేనే అది సేన. అమ్మ ఏం సేన? బృహత్ సేన. ఏంటా పెద్ద పెద్దవి? ఇంతకుముందే చెప్పా, భాషారూప మంత్రాలు. అమ్మ సేన ఎవరు? మంత్రాలు. మంత్రాలే అమ్మవారి సేన. ఇంకోటి బండాసుర వధ అప్పుడు మాట్లాడుకున్నామా? ఏమైనా గుర్తుందా? అశ్వరూఢ, సంపత్కరి, వారాహిదేవి, శ్యామలాదేవి. మరిచితిరా? కూనలు. ఓ కూనలు, కుయ్ కుయ్ కూనలు. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వరూఢాధిష్ఠితాశ్వకోటి కోటి విరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృత. అప్పుడు అమ్మ ఏం చేసింది? ఈ మంత్రాలని మనం ఏం చేసేసాము? అక్కడ అందరికీ మంత్రాలని అక్కడ పేర్లు ఇచ్చాము, వాళ్ళకు రూపం ఇచ్చాము, వాళ్ళకి చక్రాలు ఇచ్చాము, ఎలా చంపుతున్నారని అక్కడ ఏం చెప్తాం? మొత్తం సినిమా చేశామన్నమాట కదా. ఇప్పుడు మనం లోపలికి మెల్లగా ఏమవుతున్నాం? వాటి ఆ తత్వంలోకి వెళ్తున్నాం, అంటే అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. బృహత్ సేన. భావాభావ వివర్జిత. భావాభావ వివర్జిత. ఆమె దొరకనే భావానికి దొరకదు, అభావానికి దొరకదంట. ఆమెకి ఏం సంబంధం లేదమ్మా. ఇప్పుడు మీరు ఆమెని మీరు వచ్చి రోజు నైవేద్యం పెట్టకపోయినా నిజం చెప్పినా అమ్మ ఏమనదు, పెట్టినా ఏమనదు. అమ్మవారికి ఆ రోజు నైవేద్యం పెడితే మనకు దొరుకుతుంది ప్రసాదం, పెట్టకపోతే దొరకదు, అంతే తేడా. నీ కడుపులోకి వెళ్ళడం తప్పించి అక్కడ అమ్మకి ఏం కాదు. ఆమె నిత్యతృప్త. అర్థమైందా? పెడితే మీరు బాగుపడతారు అని, అంతే. పెట్టకపోయినా ఆమెకేం వచ్చేది లేదు. ఆమె దివ్య విగ్రహ, సర్వమంగళ, నిత్యస్వరూపిణి. ఆమె ఎప్పుడు ఉండే తల్లి, ఒకేలా ఉండే తల్లి. ఆమె కరుణ, సాంద్ర కరుణ, మొత్తం కరుణతో నిండిపోయింది, మొత్తం కరుణ. ఆమె మనల్ని ఏమనదు, కానీ మన భయం ఏదైనా అంటుదేమో. కానీ మీరు వాళ్ళని అలా తయారు చేశారనుకోండి, అప్పుడు అంటుంది. ఇప్పుడు నా పిల్లలు నా మాట వినక 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 నా చేత కొట్టించుకునేదాకా తీసుకొచ్చారనుకో, వాళ్ళు కరెక్ట్గా రాని రోజు నేనేం చేస్తా? బెత్తం ఎత్తుతా. పిల్లలే చేయించుకున్నారు ఏం బెత్తం ఎత్తేటట్టు. అలా మీరు అలా తయారు చేయించుకుంటే ఆ విగ్రహానికి వచ్చేస్తాయి ఆ లక్షణాలు. లేదనుకోండి రాదు. మీరు ఎలా పూజిస్తారో ఆ విగ్రహం కూడా అలాంటివే తీసుకుంటూ ఉంటుంది అనమాట. అందుకే తామసిక దేవతలు ఉంటారు. కొంతమంది తామసికం ఉంటాయి. మీరు ఎలాంటి అన్నం పెడతారో, మీరేం నివేదిస్తారో దేవతలు కూడా అలాగే అయిపోతారు. తామసిక దేవతలు, అవును, మీరు ఎలా తామసికం చేస్తారో వాళ్ళకు కూడా కోపం వస్తే అంతా ముంచేస్తారు. సౌమ్యంగా ఉన్న దేవతలు ఎక్కువగా మిమ్మల్ని అంటే ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు చూడండి, అలా చేస్తారనమాట. అంటే అమ్మా ఈరోజు నువ్వు ఎందుకు బాగా గుర్తొస్తున్నావమ్మా, నీ దగ్గర రాకపోతే నువ్వు వల్ల కావట్లేదు అనుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తారు. అలా ఇక ఒక్కొక్కళ్ళ దేవతాతత్వం అది మనమే వాళ్ళని ఆ లెవెల్కి అలా తీసుకెళ్తే. ఎందుకంటే అమ్మ అన్నిటా ఉన్న అమ్మని మనమేం చేసాం? మనమే ఒక ముద్ద చేసి దానికి ఒక బొమ్మ చేసి ఆ రాయిని విగ్రహం చేసింది ఎవరు? మనమే కదా. అమ్మ అడిగిందా ఈ రాయిని విగ్రహం చేయమని? చేసిన తర్వాత ఏమంటది? ఇప్పుడు దీనికి కట్టుబడు అంటది, అంతే కదా. అప్పుడు కట్టుబడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఆ ధర్మాన్ని తీసుకున్నారు, నేను చేస్తానని ఆ కర్మని మీరు తీసుకున్నారు కాబట్టి చేయాలి. అప్పుడు కర్మానుసారంగా వెళ్ళాల్సి ఉంటుంది. భావాభావ వివర్జిత. కోరిక ఉంది. కోరిక ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా? కోరిక తీరింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక మంచి అనుభూతి కదా. ఆ అనుభూతి తర్వాత ఏమవుతుంది? ఇమోషన్ అవుతుంది, అంటే మీది ఒక భావం అవుతుంది. ఆ భావమే మీకు తర్వాత ఏమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. ఇలాగే వెళ్తుంది చూడండి.
మీకు ఒక కోరిక ఉండింది అమ్మవారికి, లేకపోతే ఏదైనా సమర్పించుకుందాము అని. ఆ తర్వాత ఏం చేశారు, సమర్పించారు, మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది, అది మంచిగా అనిపించి ఒక భావం, ఇమోషన్ వెళ్తారు మీరు. ఆ భావం ఆనందం. కొంతమంది ఈరోజు మీకు ఎవరికి పంపించా వీడియో, మీకు పంపించాను కదా, ఎవరికో పంపించాను, కానీ చాలా నా వీడియోలు ఓపెన్ చేయరని తెలుసు, అందుకే ఒక వీడియో పంపించాను. స్వస్తిన వృద్ధ, ఎవరు ఓపెన్ చేశారు, ఎంతమంది ఓపెన్ చేశారు? స్వస్తిన ఇంద్ర, అదొకటి పంపించాను, ఇంకోటి పంపించాను. అంటే జ్ఞానద అని ఒక పేరు చెప్పాను అమ్మవారి, పోయినసారి గుర్తుందా? జ్ఞానద, జ్ఞాన విగ్రహ అని. అమ్మని పట్టుకుంటే కదా మీరు అమ్మ కోసం తిరగాల్సిన అవసరం లేదు, ఆమెనే మీ దగ్గరకు వస్తుంది అని. నాకు ఒక్కోసారి బాగా భావంలోకి వెళ్ళిపోతే ఏడుస్తారు చూడండి, కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. మనకి ఏదైనా ఎవరైనా తీసుకొని రాకపోతే ఏడుపు వస్తుంది, లేకపోతే భర్త మనకు చూపించాల్సిన ప్రేమ చూపించకపోతే ఏడుపు వస్తుంది, ముసలోళ్ళు అయ్యాక పిల్లలు చూపించాల్సిన ప్రేమ చూపించకపోతే ఏడుపు వస్తుంది, టీవీలో కొంచెం లేకపోతే సినిమాల్లో అమరాన్ లాంటి మూవీ వేస్తే ఏడుపు వస్తుంది. నాకు మనందరికీ ఇలాంటి ఏడుపులే తెలుసు కదా. కొంచెం బాగా అంటే దైవంలో ఉండి దైవతో నాడే ఏడుపు వస్తూ ఉంటే అది కొంచెం డౌట్ఫుల్ ఏడుపు అయిపోతుంది, ఏంటా అబ్బా ఏంటది అని. అది ఏం చెప్తుంది అంటే, నాకు నువ్వు కనెక్ట్ అయ్యావు అని చెప్పడానికి ఒక మీరు అమ్మకి మధ్యలో వేసుకున్న ఒక నిచ్చెన లాంటిది అనమాట, అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈరోజు నేను పెట్టిన వీడియో 3 రకాల కన్నీళ్ళు ఉంటాయంట. దుఃఖం, బాధ వస్తుంది కదా, బాధ వచ్చినప్పుడు చూడండి, అంటే ఎప్పుడైనా ఇప్పుడు చెప్పా కదా, దీని తర్వాత చూసుకోండి మీరే ప్రాక్టికల్గా. అవి ఇక్కడ నుంచి వస్తాయంట కన్నీళ్ళు, ఇక్కడే ఉంటాయి. నాసోలాగ్రిమల్ డాక్టర్ అని ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తాయి. అందుకే చూడండి, ఎవరైనా నా దగ్గర పేషెంట్స్ బాగా వస్తారు, వాళ్ళకి ఇక్కడ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదైనా లూజ్ ఉండాలి నాసోలాగ్రిమల్ డాక్టర్ అని. లేకపోతే ఎవరైనా కాలం చేస్తే ఏడుస్తారు కదా, కొంచెం కొంచెం ఏడ్చేసి ఇదంతా ఇలా ఉండి ఏమవుతుందంటే, ఇందులో ఉప్పు ఉంటుంది కదా, అదంతా సాల్ట్. ఎప్పుడైనా చూడండి ఎండాకాలంలో ఉప్పు పడిన చర్మం ఎలా ఉంటుంది, కిచకిచ అంటుంది, అలా అని ఇదంతా ఇలా దురద పెట్టి ఇదైపోతుంది అనమాట, ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్. అలా చాలామంది వస్తారు. నేను ఒకటే అడుగుతా, ఏమైనా ఆయింట్మెంట్ పెట్టారా, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా అంటే మీకు కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఏమైనా ఉంటే అంట. సో అప్పుడు కన్నీళ్ళు లైన్ నుండి వస్తాయి, ఇక్కడ నుంచి. కొంచెం వేదనగా ఉంది, పూర్తిగా దుఃఖం కాదు కానీ ఏదో కొంచెం బాధగా ఉంది, వేదనగా ఉంది, అప్పుడు ఎక్కడ పడతాయంటే మధ్యలోంచి పడతాయంట. ఇంకా ఒక తన్మయత్వంలో, అంటే దైవికంగా ఆధ్యాత్మికంగా ఇలా తన్మయత్వంలో ఉండి అమ్మతో కనెక్ట్ అయినప్పుడు అంటే ఆ కన్నీళ్ళు ఇక్కడ నుంచి పడతాయంట. అంటే నిజంగా మీరు అమ్మకి కనెక్ట్ అయినప్పుడు కదమ్మా, మీ ఇష్టదైవం ఏదైనా. నేను కొన్ని మాట్లాడేవి ఇక్కడ ఊరికైనా మాట్లాడను, కొన్ని ఉన్నవి చెప్తాను, కొన్ని అంత పెద్ద మాట నాకు వస్తుందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు మన మీదే మనకి డౌట్ వస్తుంది అనమాట, ఏంటిది అంటే తెలియదు కదా, ఇలాంటి ఉంటాయన్నీ. కానీ ఒక ఇది ఉన్నది, దానికి మీరు బాగా కనెక్ట్ అయినప్పుడు కదా మీ మనసు అమ్మకి ఇచ్చేస్తారు, మీరే మాట్లాడుకుంటారు, ఏం అవసరం లేదు, మాట కూడా బయటికి రాదు. మీరేం చెప్తున్నారో ఆమెకు అర్థమవుతుంది, ఆమె ఏం చెప్తుందో మీకు అర్థమైపోతుంది. అది మూడోడికి అర్థం కాకపోవచ్చు, మీకు అర్థమవుతుంది. అలా మనసుతోనే మాట్లాడతారు. రెండోది, ఎక్కడైతే మీ ఇంద్రియాలని వాడి మీరిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటారో అవి కన్నీళ్ళే. అంటే భావం ఇంద్రియాలతో వ్యక్తం చేయగలిగేది ఇంకోటి ఈ కన్నీళ్ళు. అంటే కన్నీళ్ళు అనొద్దు, అది ఒక కనెక్షన్ అన్నమాట, ఆమెతో ఉన్న ఒక కనెక్టివిటీ, ఆనంద బాష్పాలు. అదేదో దుఃఖంలో వచ్చేవి కాదు. నేను ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇలాగే ఏదైనా వస్తే టీవీలో ఏదైనా నేను సియాకే రామమ్మ, నేను ఇంతకుముందు రాముడు సీత చదివినప్పుడు కదా చిన్నప్పుడు, నాకు సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి, రాముడు ఒక్కళ్ళే పెళ్ళాన్ని చేసుకొని కూడా సరిగ్గా చూసుకోలేకపోయాడు, అన్నీ ఎలా చూసి నాకు ఇవన్నీ ఎవడు నాకు దానికి కరెక్ట్గా క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకుండే. సియాకే రామ్ చూసిన తర్వాతనో మరి లేకపోతే నాలో కూడా కొంచెం మెచ్యూరిటీ పెరిగిందో తెలియదు, కానీ
విపరీతమైన రెస్పెక్ట్, ఒక గౌరవం పెరిగింది. రాముడు అంటే ఒక గౌరవం పెరిగింది, సీతమ్మ మీద గౌరవం పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిందంటే ఆ సీరియల్ చూస్తే నేను కట్టేయాల్సి వస్తుంది, నాకు కష్టం అవుతుంది కొంచెం. సో ఇప్పుడు నేను చూస్తున్నా అలాగే నిల్చుంటూ పడతాయి. ఫస్ట్లో అమ్మ ఏమైందమ్మా అనేవాడిని, ఇప్పుడు తర్వాత రొటీన్లే అనేసి వెళ్ళిపోతాను అనమాట. ముందు అంటే నేను బాధపడుతున్నానేమో, బాధపడకమ్మా ఏం అట్లా, కానీ తర్వాత నన్ను చూస్తారు, అక్కడ చూస్తారు, సరేలే వెళ్ళిపోతారు. అంటే దీన్ని మిగతా వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలియదమ్మా. అంటే కొన్ని పదాలు వాడతారేమో, నచ్చని వాళ్ళు అంటారేమో, కొన్ని పదాలు వాడతారేమో తెలియదు, కానీ మీరు నిజంగా అందులోకి వెళ్ళిపోండి, అవే మీకు చెప్తాయి తెలుసా. మీరు ఆ టైంలో ఆ మూమెంట్లో అక్కడ జరుగుతున్న దాంట్లో ఆ దైవత్వంలో పూర్తిగా మమేకమైపోయి ఉన్నారు అని. మీరు కొంచెం పై లెవెల్లో ఉన్నా మీకు అది మీరు వల్ల కాదు, అదేదో తెచ్చుకొని అది కాదు, బకెట్ ఉంది 7 అంటే నీళ్లు ట్యాప్ ఆన్ చేసా ఓపెన్ చేయి బకెట్ నిండు అంటే అట్లా అది కుదరదు. మీరు దానికన్నా ముందు అంటారు చూడండి, ఏదో మ్యాంగో ఉందంట, మామిడి పండు ఉంది, దాన్ని మీరు రసం తీయట్లేదు, మామిడి పండు నుంచి రసం వచ్చిందంటే రాదు. మీరు దాన్ని మిక్సీకేసో లేకపోతే పిసికితేనో అప్పుడే జ్యూసర్కి పెడితేనే రసం వస్తుంది. అలా ఇది రావాలి అంటే అంతకన్నా ముందో లేకపోతే కొంచెం టైమో లేకపోతే ఆ వారంలోనో ఆ రోజంతా మీరు అందులో ఉండాలి. సాంద్రకరుణ అందులో మొత్తం మీరు ఇమ్మర్స్ అయి ఉండాలి, మునిగి ఉండాలి. అంటే అది ఎలాంటిదంటే స్పాంజ్ అంటారు చూడండి, స్పాంజ్ నీళ్ళు మొత్తం తీసుకున్న స్పాంజ్ తర్వాత ఇలా పిండితే ఏమొస్తుంది, నీళ్ళు వస్తాయి. మీరు అలా మొత్తం అందులో మమేకమైపోయిన తర్వాత మీకు అది ఎదురైపోయింది ఒక్కసారి, అప్పుడు మీరు ఆపుకోలేక తన్మయత్వం ఆ రెండు కనెక్ట్ అయిపోయింది అన్నప్పుడు అప్పుడు వస్తాయి. అవి ప్రతిసారి వస్తాయని కాదు, కానీ అలా రావాలి అంటే ముందు ఆ స్పాంజ్ ఆ నీళ్ళని తీసుకోవాలి కదా. ఖాళీ స్పాంజ్ పెట్టి నీళ్ళు రా అంటే ఎందుకు వస్తుంది? ఫోన్ వచ్చిందా? ఓకే, నీళ్లు రాలే కానీ ఫోన్ అయితే వచ్చిందప్ప, ఏదో ఒకటి వచ్చింది మంచిది. అంటే అమ్మ ఎందుకోసం ఆ భావం ఆమెకి అది లేదు ఇది లేదు, మరి ఎవరి కోసం అంత దిగి మన స్థాయికి వస్తుంది? పిల్లాడంట కింద ఇక్కడే పడి, చిన్న పిల్లాడమ్మా 3 నెలల పిల్లాడు, వాడికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి? ఏడుపు. నిద్ర లేచాడు, లేకపోతే మలమాలిన్యాలు అట్లా ఉన్నాడు, ఒక్కటే అంటాడు, గట్టిగా ఏడుస్తాడు, చేతులు కూడా ఇయ్యలేడు, ఎత్తుకో అమ్మ అని కూడా అనలేడు. ఆ అమ్మనే పరిగెట్టుకుంటూ వచ్చి చేతులిచ్చి మరీ ఎత్తుకుంటుంది. అందని ఆ పిల్లాడిని ఆమెనే స్వయంగా వచ్చి తీసుకొని ఆమె ఒళ్ళో తీసుకొని వాడికి కావలసిన సపర్యలు చేసిందా చెయ్యలేదా? అక్కడ ఆ అమ్మ ఉందన్నప్పుడు ఇక్కడ ఈ అమ్మ ఎందుకు ఉండదు, ఎందుకు చెయ్యదు మనకి? కానీ మీరు ఆ పిల్లాడైపోయి ఏడుస్తారా? అహంకారం వదిలి ఏడుస్తారా? నాకేం తెలియదని ఏడుస్తారా? నువ్వే నాకు దిక్కని ఏడుస్తారా? కోరికలు కోరి ఏడుస్తారా? కోరికలు లేకుండా ఏడుస్తారా? మలమాలిన్యాలు కూడా అసలు వాడు శుభ్రం చేసుకోలేని అలాంటి పిల్లాడు ఏడుస్తున్నా అంటే రోగం రుష్టు వచ్చినా మీరు ఏడుస్తారా? అయినా పర్లే తల్లి నువ్వే కావాలి అని. ఎక్కడ ఉన్నా ఎక్కడ పడేసినా ఆమె ఎక్కడున్నా నిజంగా మనం ఏడుస్తామా? మనలన్నీ వదిలేసి ఎంత అహం తెప్పొస్తుంది తెలుసా? ఈ కాలంలో అయితే కొత్తగా వచ్చింది, ఎవరైనా కాలం చేస్తే దగ్గరోళ్ళు ఏడవాలన్నా దాన్ని కూడా ఏడవరు. ఇంటికి వెళ్ళి ఏడుస్తారు. అయ్యో ఏడవయ్యా తప్ప ఏమి, ఇమోషన్స్ లేవా? ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి, లేనిది ఎవరికి ఏడు, ఏం బాధలేదు, ఏడు, నీకు హార్ట్ అటాక్ రాదు, ఇబ్బంది లేదు, ఏడు. అబ్బాయి ఎందుకు తప్ప ఏడిస్తే? అవును, నీకెవరు లేరో ఇప్పుడు భూమి మీద ఎవరు లేరో వాళ్ళంటే నీకు ఇష్టం, వాళ్ళతో నీకు ఒక భావం ఉండింది, ఒక బంధం ఉండింది, తప్పేమయ్యా ఏడిస్తే? ఏడు, తీరిపోతుంది, నువ్వే ఖాళీ అయిపోతావు.
అన్నీ ఫ్రీ అయిపోతాయి. అలా భావ భావ అభావం అది కూడా లేదంట అమ్మకి. అవి ఎలా ఉంటాయంటే చపాతీ చేయాలనుకున్నా, పిండి కలపాలనుకున్నా, పిండి కలిపే టైంకి చపాతీ ఉందా? లేదు. అంటే ఇప్పుడు చపాతీ ఏంటి? అభావం లేదు కదా, లేదు. చపాతీ తినేశారు, నోట్లో వేసేసుకున్నారు అంటే అయిపోయిందనమాట. ధ్వంసం అంటే ధ్వంసం అనొద్దేమో, చపాతీ తినేసామందాం. అప్పుడుందా? లేదు. అభావం లేదు కదా, చూపించడానికి లేదు, అభావం. ఇంకోటి ఎలా ఉంటుంది అంటే అన్యోన్యత. అన్యోన్యత అంటే ఒక వస్తువు ఒకలాగానే ఉంటుంది, ఇంకోలా ఎంత మార్చాలన్నా మారదు, అంతే అలాగే ఉంటుంది, అది అన్యోన్య. ఇంకోటి అసలు అది ఉండనే ఉండదు, అత్యంత భావం. ఇది నాకు బాగా నచ్చింది, అందుకే చెప్తున్నా. గొడ్రాలి బిడ్డ. గొడ్రాలి ఫస్ట్ పిల్లలు పుడతారా? గొడ్రాలి బిడ్డ అంటే అది ఎక్కడా కూడా అసలు మ్యాచే అవ్వదు అనమాట. అంటే ఆ భావన, అలాంటి అభావన అంటే ఆమె ఇవన్నీ కూడా అభావన. అంటే భావనకి అందని స్థితులు. ముందైనా ఉంటుంది, ధ్వంసమైన తర్వాత అయినా ఉంటుంది, లేకపోతే దీనిలోకి దానిలోకి మార్చలేము, లేకపోతే అసలు నువ్వు అన్నది అసలు ఊహకి కాదు కదా, అది కుదరని పని. సో ఆమె అలాగూ లేదు, మీరు ఇలాగూ లేదు. కానీ అలాంటి తల్లి మీకు ఎందుకు అమ్మ? భావన ఒక్కటే అమ్మ, నిజంగా భావనాగమ్య. ఆ పేరంటే ధ్యానగమ్య, భావనాగమ్య, భక్తిగమ్య. ఇవి ఆ చేర్చే తాళ్ళు తెలుసా, మనల్ని అమ్మవైపు లాగే తాళ్ళు. నేను అందుకే చెప్తున్నా ప్రతి వాళ్ళకి, దయచేసి సాధన చెయ్యండి ఏదో ఒకటి, కానీ పట్టండి. ఇంతవరకు వచ్చారు కదా అంటే ఖచ్చితంగా మీలో ఎక్కడో ఆ కర్మ అంటే ఇటువైపు వచ్చే ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు, లేకపోతే ఎందుకు కూర్చుంటారు అమ్మ? ఇదంతా విని ఎంతో బోరింగ్ కదా. ఈ పాటికి ఒక పఠాన్ సాంగో లేకపోతే జవాన్ సాంగో వేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే పక్కింట కిట్టి పార్టీకి వెళ్ళొచ్చు కదా. సుఖారాధ్య. సుఖారాధ్య ఆరాధించబడుతుందంట. ఎవరు? సుఖం. సుఖం అంటే ఎవరు? ఎవరైతే సుఖంగా ఉంటారో వాళ్ళతోని. కమ్ అంటే ఏంటి? కమ్ అంటే ఆకాశం, ఆకాశతత్వాన్ని కమ్. కమ్ కమ్ అంటే ఆకాశం. సు అంటే మంచి. ఆకాశం అంటే ఏంటి? వ్యాప్తం, అంతటా ఉన్నది. సు అంటే మంచిగా, అంటే మీరు ఏం ఆలోచిస్తారో అదే మీలో వ్యాపించి ఉంటుంది కదా మీదంతా. సో సుఖం అంటే దుఃఖం అంటే ఎక్కడుందమ్మా? మనలోనే ఉంది. ఆకాశతత్వం ఆ వ్యాప్తి ఎలా ఉంది? అదే చెప్పాను. టమాటాలు, మీ టమాటాలు నేను తీసుకోకపోతే నాకు ఎందుకు వస్తుంది అబ్బా? నాకు దుఃఖం ఎందుకు వస్తుంది? మీరు తిట్టిన తిట్లకు నేను ఎందుకు బాధపడతా? సుఖమైన దుఃఖమైన మనలో ఉంది. కానీ యూ హర్ట్ మీ అంటాం. ఏమంటాం? యూ హర్ట్ మీ అంటాం. మనకి ఇది బాగా ఐ గాట్ హర్టెడ్ కాదు, యూ హర్ట్ మీ అంటాం. సో అమ్మ యూ హర్ట్ ఐ హర్ట్ లేదు. ఎప్పుడూ సుఖంగా ఎవరైతే ఉంటారో ఆ సుఖంగా ఉన్నవాడే ఇటువైపు ఉన్న నా సుఖాన్ని, నేను ఆ సుఖమే నా రూపం కాబట్టి నన్ను తెలుసుకోగలవు, నన్ను పూజిస్తావు. అలా సుఖంగా ఉన్న వాళ్ళ చేత ఆరాధించబడే తల్లి. దుఃఖంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆరాధిస్తారు. ఆ దుఃఖం అంటే అవును గుళ్ళకి వెళ్తా ఉంటారు ఆ టైంకి. అంటే అలాంటివి అనట్లేదు. అంటే అవన్నీ కూడా కోరికల కోసం ఏదో తీరాలి అవన్నీ అనట్లేదు. అంటే ఇక్కడ నేను చెప్తున్నా, ఇక్కడ లలిత సహస్రనామం వినేవాళ్ళు, ఇక్కడ కూర్చునే వాళ్ళు, నా కోరికలు, నా కొడుకు పెళ్లి కావాలి, నా కోడలికి ఏం కావాలి, కోడలికి కోడలికి పెళ్లి కావాలి, కోడికి పెళ్ళి అయితేనే కోడలు వస్తుంది కదా. సో నా బాబుకి జాబ్ రావాలి, అలాంటి కోరికలతో నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూర్చోలేరు కూడా ఇన్ని వారాలు. మీకు ఆమె కావాలంటేనే ఇక్కడ కూర్చుంటారు. మీరు సుఖంగా లేరంటే నిజంగా ఇక్కడ కూర్చోగలరా? కూర్చోలేరు. మీ వల్ల కాదు. మీ మనసు ఇక్కడ ఉండదు, మీ ఇంద్రియాలు ఇక్కడ పనిచేయవు. మీరు ఏం చెప్తున్నా? మీ తల పైనుంచి పోతుంది, ఇక్కడికి పోదు, పైనుంచి ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అలా సుఖంగా ఉన్న వారి చేత ఆరాధించబడే తల్లి. సుఖం అంటే ఎక్కడుంటుందమ్మా? ఎప్పుడైతే మీరు మనసా వాచా కర్మ, మనసులో తిట్టుకున్నారు, బయట రాగానే మేడం బాగున్నారా, ఇలా కాకుండా త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఒకేలా ఉంటారో, ఎవరైతే ఆత్మ సమర్పణ, అమ్మవైపు సమర్పణగా బుద్ధి కూడా చక్కగా ఉంటుందో వాళ్ళ చేత పూజింపబడే తల్లి. శుభకరి. శుభమే ఆమె ఆకారం, శుభమే ఆమె ఆకారం. క్లీంకారి అన్నాం కదా, హ్రీంకారి అంటే అది హ్రీంకారి శ్లీంకారి. ఇక్కడ శుభకరి. శుభకరి. కరి అంటే కరములు. కరములేవి? ఇచ్చేది, శుభాన్ని ఇచ్చేదండి. ఇక్కడ శంభు
ఆ ఓం అంటే ఏంటి? ఆ ఊ మ మ కదా. ఇప్పుడు ఆ ఊ మ అని ఆ రోజు ఉమా ఎలా అయిందో చెప్పాను కదా. ఊని తీసుకెళ్ళి మా దగ్గర పెట్టేస్తే ఉమా అయ్యింది. ఇప్పుడు ఇలాగే కనిపించకపోతే అక్కడ శంభు అని రాశాను, శంభులో ఏం చేశాను? సున్నాన్ని తీసుకెళ్ళి అటు పెట్టాను. ఇక్కడ ఉన్న ఊని ష దగ్గర వచ్చాం అంటే శంభువే ఏమయ్యాడు? శుభం. అంటే ఎలా అయితే ఓంకారం ప్రణవం మనం గుప్త ప్రణవం చెప్పలేదు, అదే ఉమా ఎలా అయిందో అంటే శంభువే మీ దగ్గర, అంటే శివుడే మీ దగ్గర ఉన్నాడంటే ఏంటి దానికి తర్కం? శుభములు. అంటే ప్రతి శుభము శివప్రసాదమే, స్వయంగా శివుడే, స్వయంగా శంభుడే. ఆ శంభుడే మీ దగ్గర శుభమై వస్తున్నాడు. ఎలా అయితే ఓంకారం ఉమా అయిందో అలాగే ఈ శంభు శుభమయ్యాడు. శుభములని కలిగించేదాలి, శుభ పనులను ఇచ్చేదాలి, శుభమైన కరములు చేతులు గలది. శోభన సులభాగతి, ఇక్కడ శుభములు కలిగించేదన్నాం. ఇప్పుడు ఏమని? శోభన అంటే శుభమే అమ్మవారి రూపం, స్వభావం. ఇప్పుడు మీ స్వభావం మంచిదనుకోండి, మీరు కావాలనుకున్న చెడు చేయలేరు. అలాగే అమ్మ ఏంటి? శోభన అంటే శుభాన్నే మొత్తం తన స్వభావంగా కలిగింది. శుభం ఒక ముద్ద అన్నమాట, ఎక్కడి నుంచి అయినా చూసినా శుభమే వస్తాయి. అంటే సాంద్ర కరుణ. కరుణ కరుణ అంటే ఏంటమ్మా? దయని మించి, దయని మించి కరుణ. అంటే ఇలా రెడీగా ఉంటుంది, అది పొర్లుతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఇద్దామా అని. తీసుకోవడానికి చెయ్యి కింద ఎవరిదైనా ఉందా లేదా అని చూసుకోవడం అంతే. ఆమె మాత్రం ఎప్పుడు ఇచ్చే చెయ్యే, మనం తీసుకునే దాంట్లో ఉన్నామా లేదా అనేదే చూసుకోవాలి అంతే. సులభాగతి అంటే ఈ శుభాలను ఇచ్చే తల్లి, ఏదైతే శుభాలనే తన స్వభావంగా కలిగిందో ఈ అమ్మని చాలా సులభంగా గతి అంటే మనం అమ్మని పొందగలము. అదెలా పొందగలము? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు దుర్లభ. బహిర్ముఖ అంటే మీరు ఇలా బయట నుంచి వెళ్తే మీకు అన్ని త్రిగుణాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, కామ క్రోధ లోభ మోహ మద మాచార్యాలు ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయి? వేరు చేసేస్తాయి. ఇప్పుడు మీరు నా మీద కోప్పడ్డారు, నేను మీతో మాట్లాడతానా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నా మీద చూసి అమ్మో మీ దగ్గర బాగుందని ఏదో అట్లా తెలిసింది, ఈ మేడం ఇలా అనుకుంటుంది నా గురించి అని. అంటే ఇవన్నీ బహిర్ముఖంగా వచ్చేసరికి ఏమవుతుంది? మీరు దూరం అవుతున్నారు. కానీ ఆ మేడం అమ్మ స్వరూపమే, అందరు అమ్మ స్వరూపమే. నేను ఈ మేడంని దూరం చేసినప్పుడు ఆ అమ్మ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? దూరం అయిపోతాం. సో సుదుర్లభ, కష్టమైపోతుంది. అంతర్ముఖ లోపలికి వెళ్ళలేకపోతే ఏమవుతుంది? అందరు వెళ్ళాల్సింది అక్కడే. మీరు బస్ స్టాండ్కి వెళ్ళండి అబ్బా, బస్ స్టాండ్కి వెళ్ళండి. హైదరాబాద్కి ఏముంటుంది? వల్వో ఉంటుంది, గరుడా ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, రెడ్ బస్ ఉంటుంది, ఎర్ర బస్ ఉంటుంది, వ్యాన్ ఉంటుంది, డిపో, ఇంకేముంటాయో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు తొందరగా వెళ్ళాలనుకోండి, బాగా తొందరగా వెళ్ళాలి, ఏదో ఇంపార్టెంట్ కార్యం వచ్చింది, కానీ మీ వేష భాష అంతా బాగా కొంచెం బాగలేదు అంటే వాల్వో బస్సులో ఎక్కితే వాళ్ళు రిసీవ్ చేసుకునేటట్లు లేదు, కానీ కార్యం ఇంపార్టెంట్. అప్పుడు మీరేం చేస్తారు? ఎవడో మీకు సాయం చేసి ఇచ్చాడు 500 టికెట్. ఎంత వాల్వో టికెట్? 700 600 ఎంతో, నేను ఎంతో వేసుకుందాం 600. ఎవరో ఒకరు కొని ఇచ్చాడు, కానీ ఆయన బట్టలన్నీ కొంచెం బాగాలేవు, మాసిపోయినాయి. వాల్వోలో పక్కన కూర్చున్న అతను ఏం చేస్తాడు? కొంచెం ఆయన్ని చీ అని అనుకుంటాడు. కానీ వాల్వో బస్ ఎక్కడ? ఎందుకు? ఆయనకి తొందర ఎక్కువ ఉంది, తొందర వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్తుంది, ఇంకోటి ఎక్స్ప్రెస్ ఎక్కాడు, ఇంకోటి లగ్జరీ ఎక్కాడు. అందరు వెళ్ళేది మళ్ళీ చివరికి ఎక్కడ? అక్కడికే. నేను ఈ వాల్వో బస్లో ఒకటి బట్టలు బాగా వేసుకోలేదు, చింపిరి, కానీ తొందరగా వెళ్ళాలని ఎందుకన్నాను? మిగతా వాళ్ళకి చీ అనిపిస్తుంది. అంటే మీ కర్మ ఎప్పుడైతే అయిపోతుందో మీకు కావలసిన సంపదలు సిరులు ఇవ్వకపోవచ్చు, కానీ మిమ్మల్ని సాధన మార్గంలో వేసి మిమ్మల్ని వోల్వో బస్సు ఎక్కించగలదు. మీకు కావలసిన డబ్బు అన్నీ సమకూర్చి, అది అమ్మా. అందరు వెళ్ళాల్సింది అక్కడికే. కానీ ఎవరికి ఏమిచ్చి తొందర చూస్తుంది, వీడికి తొందర ఉంది, వీడిని పంపించేసి అన్నీ రెడీ చేసేస్తారు. ఎక్క నువ్వు కానీ నడు. వీడు బాగా డబ్బు ఉన్నాడు, సూట్ బూట్ వేసి బ్యాగ్ వేసుకొని వచ్చాడు, కుదురుస్తా. ఒక్క గరుడ పంపించదు, ఒక్క వాల్వో పంపించదు, కానీ వెళ్ళాలి సార్ మీటింగ్కి. 5ంటికి ఉంది, ఉదయం 11 ఉంది, కానీ చూస్తే స్ట్రైక్ అంట. బస్సు వాళ్ళు అన్నారు ఎర్ర బస్సే ఉంది సార్ ఎక్కండి అన్నారు. సూటు బూట్ వేసుకొని ఎర్ర బస్సు ఎక్కాడు. అప్పుడు కూడా వాడు ఎర్ర బస్సు ఎక్కినా వాడితో పాటు కూర్చొని ఉన్న వాళ్ళు వాడిని చూస్తారు. వాడు ఎర్ర బస్సు ఎన్నియలో అనుకుంటూ ఎర్ర బస్సు ఎక్కి మెల్లగా వెళ్తాడు. బయటకు ఎలా ఉన్నాడు? సూట్ అండ్ బూట్ వేసుకొని ఉన్నాడు. అంటే
అమ్మ ఒక్కసారి ఆమె డిసైడ్ చేసిందనుకోండి, వీడిని నేను ఎక్కిస్తా, వీడిని నేను తీసుకెళ్తా అంటే మీరందరూ బయట నుంచి వేషభూష, ఎలా ఉన్నాడు ఏంటి, హావభావాలు, భాష ఏంటి, డబ్బు పరపతి మీరు చూస్తారేమో, ఆమె చూడదు. ఓం శ్రీమాత్రే నమః.